प्रभु ने जो समय किया है, प्रभु की स्तुति हो। మనము సామెతల గ్రంథాన్ని కొద్ది కాలంగా మొదటి అధ్యాయం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. नीति वचन को कई दिनों से हम ध्यान करते हुए आ रहे हैं. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ధ్యానం చేసుకోలేకపోయాం. कुछ कारणों की वजह से इस बीच में हम ध्यान नहीं कर पाए. నా ఉద్దేశం 6వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం వరకు ధ్యానం చేసుకున్నట్లుగా ఉన్నాం. मेरे ख्याल से नीति वचन 6वां अध्याय 23वें वचन तक हमने ध्यान किया. అయితే 24 నుండి 35 వరకు చూసినట్లయితే 24 से लेकर 35 तक यदि हम देखें तो మనం 5వ అధ్యాయంలో 9వ వచనం నుండి 21వ వచనం వరకు చూసిన మాటలే కనిపిస్తూ ఉన్నాయి. 5वें अध्याय में 9वें वचन से लेकर 20वें वचन तक जो बातें लिखी है वही बातें यहाँ दिखाई देती है. ఈ మాటని రాజైన సొలొమోను పదే పదే రాస్తున్నట్లుగా సామెతల గ్రంథంలో అనేక పర్యాయాలు చూస్తూ ఉంటాం. इस बात को सुलेमान राजा बार बार लिख रहा है करके हम नीति वचन में देखते हैं. ఎందుకంటే లోకంలో ఈ విధమైన పాపము దుష్టత్వముతో నిండి ఉండే ఆ కారణ చేత బలత్కారము పెరిగిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. क्योंकि संसार में इस तरह पाप भरा हुआ है, दुष्ट कार्य भरा हुआ है करके वचन बताता है. అందుకే మరి మనం ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలో దాని గురించి హెచ్చరించే నిమిత్తమే ఈ మాటలు మరలా రాయబడుతున్నవి. इसलिए अपने जीवन को किस तरह हमें बचाए रखना है इसके बारे में ही हमें बार बार सावधान किया जा रहा है. ఇక్కడ చెడు స్త్రీ గురించి తన వద్దకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నట్లు చూస్తున్నాం. यहाँ पे बुरी स्त्री के पास नहीं जाना, उससे सावधान रहना करके लिखा हुआ है. అలాగే పరాయి స్త్రీ మోసపరిచే విధానంలో పడిపోవద్దని హెచ్చరిస్తున్నాడు. इसी तरह जिस तरह स्त्रियां धोखे में डाल देती है उनके धोखे में मत आना करके भी लिखा हुआ है. ఎవరైనా చక్కగా ఉన్నా కానీ నీ హృదయంలో ఆశపడవద్దని చెప్తున్నాడు. अगर कोई सुंदर भी दिखाई दे तो आप उसके लिए अपने हृदय में आशा मत रखो करके कहता है. నేను ఆకర్షించే విధంగా ప్రవర్తించినా గానీ లోబడొద్దు అంటున్నాడు. आपको आकर्षित करने की तरह अगर वो व्यवहार भी करे तो उसके सामने मत आना करके लिखा हुआ है. అలా ఉన్నట్లయితే కలిగే పర్యవసానం ఏందో కూడా చక్కగా చెప్తున్నాడు. अगर ऐसे रहोगे तो क्या होगा इसके बारे में भी अच्छे से बताया गया है. చాలా మంది ఇలాంటి పాపం ఉన్న వారిని మనం హెచ్చరించినప్పుడు बहुत से लोग जो इस तरह के पाप में रहते हैं जब हम उन्हें सावधान करते हैं, నాకు తెలుసు, हाँ मुझे पता है, ఎంతవరకు ఉండాలో నేను అంతవరకే ఉంటాను, कितना सावधान मुझे रहना है मुझे पता है, मैं वैसे ही रहता हूँ, ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలో నాకు తెలుసు, किसको कितनी जगह देनी है मुझे पता है. అలాగూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. अपनी मन मर्जी से बातें करते हैं. కానీ लेकिन ఈ విధమైన పాపంలో ఉన్న వారికి కలిగే పర్యవసానాన్ని గ్రహించలేకపోతున్నారు. इस तरह के पाप में गिरने वालों के साथ क्या होगा उस नतीजे को वो पहचान नहीं पाते. ఇక్కడ రాజైన సొలొమోను అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. यहाँ राजा सुलेमान अनुभव पूर्वक इस बातों को कहता है. ఆయన సామెతల గ్రంథం రచించినా గానీ, उसने नीति वचन लिखा है లేక ప్రసంగి గ్రంథం రచించినా గానీ, या सबोपदेशक लिखा तो भी, ఆ పరమగీతములైనా కానీ, विलाप गीत हो, श्रेष्ठ गीत हो, ఇవన్నీ కూడా తన అనుభవించి తెలియపరుస్తున్నాడు. ये सारी बातें अपने अनुभव के बारे में वो लिखता है. కాబట్టి అనుభవజ్ఞులైన వారు చెప్తున్నప్పుడు విని లోబడాలి. जब अनुभव से जीने वाले लोग जब बातें बताते हैं तो उनकी बातों को सुनकर उनके सामने झुकना चाहिए. అందుకని ఇలాంటి పాపంలో ఉన్న వారి పరిస్థితి నాకేమీ జరగదు అనుకుంటూ భ్రమ అని చెప్తున్నాడు. इस तरह के पाप में रहने वाले मेरे साथ कुछ नहीं होगा जो सोचते हैं वो भ्रम में रहते हैं करके लिखा हुआ है. అందుకే 27, 28వ వచనములు అంటున్నాడు, इसलिए 6वां अध्याय 27 और 28 वचन में कहता है, ఒకడు తన వడిలో అగ్ని నించుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అంటున్నాడు. क्या हो सकता है कि कोई अपनी छाती पर आग रख ले और उसके कपड़े ना जले? क्या हो सकता है कि कोई अंगारे पर चले और उसके पाँव ना झुलसे? అంటే ఈ విధమైన పాపంలో ఉన్న వారి వల్ల నాకు నష్టమేమీ లేదని కొంతమంది భ్రమలో ఉంటారే, అది అసలు సంభవమా అనే దాని గురించి ఇక్కడ 27, 28 వచనాలు తెలియపరుస్తున్నారు. 27 और 28 वचन में उनके बारे में लिखा है जो सोचते हैं मैं इस तरह के पाप में हूँ, मुझे कुछ नहीं हो सकता, ऐसा क्या हो सकता है करके उनके बारे में लिखा हुआ है. ఎందుకంటే ఈ వ్యభిచారం అనేది అన్నిటికంటే ఘోరమైన హేయమైన పాపముగా పరిగణించాడు దేవుడు. क्योंकि इस व्यभिचार को बहुत ही घोर पाप और बहुत ही नीच और घृण पाप है करके परमेश्वर ने कहा है. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, क्योंकि बीते समय में भी हमने बहुत बार सुना, దేవునికి ఇవ్వాల్సిన స్థానము ఏ చెట్టుకు, పుట్టకు, రాయికు, రప్పకు, జంతువుకు, పక్షికు, ఆకాశ నక్షత్రాలకు, సముద్రాలకు, భూమికు దేనికి ఇచ్చినది వ్యభిచారముతో సమానమని, प्रभु को जो स्थान देना चाहिए वो स्थान किसी पत्थर, किसी पेड़, किसी मूर्ति या किसी चीज को भी दे दिया तो అది వ్యభిచారంతో సమానం वो అన్నాడు. व्यभिचार के समान है. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి
ఆ యొక్క శక్తిహీనమైన లేక జీవము లేని వాటి వైపు తిరగటం వ్యభిచారం అన్నాడు. क्योंकि सृष्टि में बनाई हुई सृष्टि जिसके पास कोई शक्ति नहीं है, उन चीजों की पूजा करना वो व्यभिचार के समान है करके परमेश्वर कहता है। అలాగే లోకంలో ఒక స్త్రీ కోసం ఒక పురుషుని, ఒక పురుషుని కోసం ఒక స్త్రీ అని చెప్పి దేవుడు వివాహం అనే వ్యవస్థను ప్రవేశపెట్టాడు. परमेश्वर ने इस दुनिया में एक स्त्री के लिए पुरुष, पुरुष के लिए स्त्री करके एक विवाह का संबंध को बना के रखा है। దీనికి మించినదంతా కూడా, దీనికి అధిగమించినంతా కూడా సైతాను నుండి కలిగింది కానీ దేవుని నుండి కలిగింది కాదు. इससे बढ़कर जो भी है वो शैतान से उत्पन्न हुआ है, परमेश्वर की ओर से नहीं। కాబట్టి దేవుడు ఇట్టి పాపాన్ని హేయమని తెలియపరుస్తున్నాడు. इसलिए परमेश्वर इस तरह के पाप से कहता है, ये घृणा है करता है परमेश्वर। దాని గురించి మనం 10 ఆజ్ఞల్లో కూడా చూస్తున్నాం. इसके बारे में 10 आज्ञाओं में भी हम देखते हैं। అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా తెలియపరిచాడు, మోహపు చూపు చూడటం కూడా వ్యభిచారమని. इसलिए यीशु मसीह ने भी मत्ती सुसमाचार 5वें अध्याय में कहा है कि मोह की नजर से देखना भी पाप है। అలాగే మనం 7వ అధ్యాయంలో మనం ముందు చూస్తే 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా మనకి ఈ విషయాలు కనిపిస్తవి. आगे को हम जब 7वां अध्याय 9वां अध्याय देखेंगे, उसमें भी हमें ये बातें दिखाई देती है। అలా ఎవరైనా ఉన్నారు అంటే अगर ऐसा कोई व्यक्ति है तो వాళ్ళు బుద్ధి శూన్యులు అని అంటున్నారు. उनके पास बुद्धि ही नहीं है करके कहता है। ఇక్కడ చూడండి 32వ వచనంలో 32वें वचन में हम यहाँ देखेंगे, జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు. परंतु जो परस्त्री गमन करता है वह निरा निर्बुद्धि है। వాళ్ళ బట్టుకు వాళ్ళైతే మాత్రం ఎంతో గొప్పవారమే, మా దగ్గర ఎంతో తెలివి ఉంది అని అనుకుంటారు గాని వారి విషయంలో వాళ్ళు బుద్ధిహీనులు, బుద్ధి శూన్యులు అని చెప్తున్నాడు. खुद तो वो सोचते हैं हमारे पास बहुत बुद्धिमान है, हम बहुत अकलमंद है, लेकिन उनके पास बुद्धि है ही नहीं, वो निर्बुद्ध इंसान है करके वचन कहता है। ఎందుకంటే 27-28 ప్రకారం ఇంత తప్పు చేసినప్పుడు దానికి శిక్ష కలగకుండా అన్న విషయాన్ని రాస్తున్నాడు. क्योंकि 27वें 28वें वचन में लिखा है, इस तरह का पाप करोगे क्या उसका दंड तुम्हें नहीं मिलेगा करके बताया गया है। అలా చేసినప్పుడు కలిగే పర్యవసానము తెలిసి కూడా తెలిసి తెలియనట్లుగా ప్రవర్తించే వారి విషయంలో అంటున్నాడు, నిజంగా వీళ్ళు బుద్ధి శూన్యులు. इस तरह करने से क्या हासिल होगा, क्या दंड मिलेगा, जानकर भी अनजान रहने वाले लोगों के बारे में कहा गया है, सच में वो निर्बुद्ध है। ఈ యొక్క వ్యభిచారం అనేది మనం విడిగా ఇంకా అనేక రకాల పాపాలు ఉంటే దానిలో దీన్ని చెప్పలేని ఘోరమైన పాపముగా దేవుడు పరిగణిస్తున్నాడు. बहुत सारे पाप हैं, लेकिन इस पाप को परमेश्वर बहुत ही घोर पाप करके कहता है। ఎందుకంటే क्योंकि అన్ని రకాల పాపాలేమో మన ఆ మాటలు బట్టో, చూపులను బట్టో, తలంపులను బట్టో చేసేవైతే सारे पाप हमारी बातों या देखने के नजरिया या सोचने के तरीके की वजह से होता है, लेकिन కానీ వ్యభిచారం తన సొంత శరీరంతో చేసేది కాబట్టి వ్యభిచారం హేయమనేది అంటారు. क्योंकि व्यभिचार अपने खुद के शरीर से किया जाता है, इसलिए इससे कहता है ये बहुत ही घृणा करता है परमेश्वर। అంటే తన శరీరానికే వ్యతిరేకంగా చేస్తున్నాడు అని मतलब చెప్తున్నాడు अपने దేవుడు. शरीर के विरोध में ही वो कार्य करता है करके परमेश्वर कहता है। కాబట్టి ఇలాంటి వారిని మూర్ఖులు అని అంటున్నాడు. इसलिए इस तरह के लोगों से परमेश्वर कहता है कि ये मूर्ख हैं, అందుకే అంటున్నాడు బుద్ధి శూన్యులు అంటున్నాడు. इसलिए उनको निर्बुद्ध कहा गया है। ఇక్కడ చూస్తే 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా 7वां अध्याय 7वें वचन में एक बार देखेंगे, జ్ఞానం లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను तब అంటున్నాడు. मैंने भोले लोगों में से एक निर्बुद्धि जवान को देखा करके कहता है। అంటే ఇక్కడ బుద్ధి లేని వారి ఈ విధమైన లోకపరమైన ఆశలు కలిగి ఉంటారు, శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. तो यहाँ पे बताया गया है जो निर्बुद्धि इंसान है उन्हीं के अंदर इस तरह की शारीरिक लालसाएं होती हैं। కాబట్టి ఇలా గనుక ఇదే స్థితిలో ఉంటే వాళ్ళు గనుక బుద్ధి శూన్యులు, బుద్ధిహీనులు అని చెప్పుకోవాలా. अगर इंसान इसी तरह की हालत में रहे तो वो निर्बुद्धि है, उनके पास बुद्धि ही नहीं है करके कहा जाएगा। ఇంకా దాని కింద చూస్తేనేమో 33వ వచనంలో 33वें वचन में देखेंगे, 6వ అధ్యాయంలో 6वां अध्याय, అవమానమునకు కూడా పాత్రుడు అంట. वो अपमानित होने के भी योग्य है। అంటే అది స్వనాశనమే కోరుకునేవాడు, वो तो खुद के नाश को चाहने वाला इंसान है, వాడు బుద్ధి శూన్యుడు, वो निर्बुद्धि इंसान है, అవమానమునకు పాత్రుడు. वो अपमानित होने के योग्य है। ఎందుకంటే ఇలాంటి పాపం చేసేవాళ్ళు ఆ పాపము బయట పడకూడదని వాళ్ళకే తెలుసు, అందుకే చాలా గుప్తంగాను రహస్యంగాను చేస్తూ ఉంటారు. क्योंकि इस तरह के पाप करने वाले लोग किसी को पता ना चले करके बहुत ही गुप्त में इन पापों को करते रहते हैं, छुपाते रहते हैं, అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది సిగ్గుతో కూడిందేది. क्योंकि उनको खुद पता है कि इसलिए हमें अपमानित होना पड़ेगा। అయినప్పటికీ అదే పాపంలో యథేచ్ఛగా ఉన్నారంటే బుద్ధి శూన్యులు కాదు. ये सब जानकर भी उसी पाप को बनाए रखते हैं, उसी पाप को करते रहते हैं, तो सच में वो निर्बुद्धि लोग है ना। అందుకే అంటున్నాడు ఈ బుద్ధి శూన్యులు వాళ్ళు సిగ్గుకి పాత్రులు, అలాగే స్వనాశనాన్ని కోరుకునేవారు. इसलिए कहा गया है कि निर्बुद्धि लोग अपमानित हुए जाएंगे और खुद का नाश चाहने वाले लोग हैं ये। అంటే ఇంత తెలిసి ఇదే పాపంలో ఉంటే ఆ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్న ఫలితం ఉండదు అని 34-35 వచనాలు చెప్తున్నాడు. कुछ जानकर भी इस तरह के पाप में रहोगे, बाद में पश्चाताप भी किया उसका कोई फायदा नहीं है करके कहता है। అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నా గానీ अगर पश्चाताप भी किया
ఈ పాపము నుండి నువ్వు బయటికి రాలేవు. इस पाप से कभी बाहर नहीं आ पाएंगे। ఖచ్చితంగా నీ ఒడిలో నిప్పులు ఉంచుకుంటే కాలేది ఖాయమే. अगर आप अपनी गोदी में अंगारों को रखोगे तो आपको जलना ही पड़ेगा। అట్లాగే ఈ పాపములు ఉంటే దానికి తగిన శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. इस तरह के पाप में रहोगे तो उसका दंड आपको मिलेगा ही मिलेगा। కాబట్టి ముఖ్యంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు खास तौर पर यीशु मसीह पर विश्वास करने वाले लोग, బుద్ధిశూన్యులుగా ఉండకూడదు. उनको निर्बुद्धि नहीं रहना चाहिए। ఎందుకంటే బుద్ధిహీనులు అంటే ఎవరు? बुद्धिहीन मतलब कौन है? ఇంతకు ముందు కాలంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. पिछले समयों में भी हमने ध्यान किया था। బుద్ధిహీనులు ఏమని ఆలోచన చేస్తారు? बुद्धिहीन लोग क्या सोचते हैं? దేవుడు లేడు అనుకుంటారు. वो सोचते हैं परमेश्वर है ही नहीं, మమ్మల్ని గురించి విచారణ చేసేవారు లేరు అనుకుంటారు. हमारे बारे में सोचने वाला कोई है ही नहीं। ఇది నిజంగా ఇంత సృష్టిని కలుగు చేసి దీన్ని అనుభవించడానికి ఊరకనే ఇచ్చాడు దేవుడు మనకి. इतनी सारी सृष्टि को, पूरी सृष्टि को बनाकर इसका अनुभव करो करके क्या ऐसे ही परमेश्वर ने हमें दे दिया? ఆయన చిత్తాన్ని ఆయన ఆజ్ఞలు పాటించకపోయినా పర్వాలేదు, నేను ఇవంతా నీకోసం సిద్ధపరిచాను అనుభవించని ఊరకనే అనుగ్రహించాడా మనకి. उसकी इच्छा को, उसकी आज्ञाओं को पालन करने की जरूरत नहीं है, सिर्फ इसका अनुभव करो करके क्या सृष्टि बना के परमेश्वर ने हमें दे दिया। तो మనల్ని పెంచే తల్లిదండ్రులు కూడా మన నుండి ఏదో ఆశిస్తారు. हमें पालने वाले माता पिता भी हमसे कुछ ना कुछ चाहते हैं। మన అధికారి కూడా మన నుండి ఏదో ఆశిస్తారు. हमारे अधिकारी भी हमसे कुछ ना कुछ चाहता है। అయితే ఇంత సృష్టిని కలుగు చేసి చివరికి ఆయన కుమారుని మన కోసం ఇచ్చిన దేవుడు, इतनी सृष्टि को बनाकर अंत में अपने इकलौते पुत्र को भी हमारे लिए दे दिया అంటే परमेश्वर ने। దేవుడు ఏది చేసినా గాని ప్రతిదీ ఈ మానవుని మేలు కోసమే చేశాడే. परमेश्वर ने जो कुछ किया हर एक काम इंसानों की भलाई के लिए ही किया है। దాన్ని గమనించకుండా, उस पर ध्यान ना देते हुए, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, उसकी आज्ञाओं के सामने ना झुकते हुए, పరిశుద్ధతను కోరుకొనకుండా, पवित्रता को नहीं चाहते, ఆ పాపము నుండి బయటికి రాకుండా, पाप से बाहर नहीं आते, ఇలా ఉన్నా గాని పర్వాలేదు నాకేమి కాదులే అనుకుంటే, ऐसे रहने से भी कुछ नहीं होगा मुझे करके सोचोगे तो నిజంగా నుప్పులు ఒళ్ళే వేసుకుంటే కాలకుంటాయా? सच में अंगारों पर अगर हम पैर रखेंगे तो जलेगा नहीं क्या? అందుకే అంటున్నాడు, ఇలా తెలిసి కూడా అదే పాపలో ఉన్న వారిని బుద్ధిహీనులు. इसलिए कहता है सब कुछ जान के भी उसी पाप में बने रहते हैं, वो निर्बुद्धि लोग हैं। అందుకే చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, इसलिए नीति वचन 14 अध्याय 8वें वचन में देखेंगे, తమ ప్రవర్తనను కనిపెట్టి ఇండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు మూఢత. चतुर की बुद्धि अपनी चाल का जानना है, परंतु मूर्खों की मूर्खता छल करना है। అంటే ఇక్కడ బుద్ధిహీనులు ఏం చేస్తారు? निर्बुद्धि लोग क्या करते हैं? తన ప్రవర్తనను కనిపెట్టుకోలేకపోతారు. वो अपने चाल चलन पर ध्यान नहीं दे पाते। వివేకులైతేనేమో తన జ్ఞానం వలన లక్ష్య పెడతారు, తన ప్రవర్తన ఎలా ఉందని ప్రతి దినము పరీక్షించుకుంటూ ఉంటారు. बुद्धिमान लोग अपनी बुद्धि के द्वारा हर एक दिन अपने चाल चलन को, अपने स्वभाव को परखते रहते हैं, मैं कैसा हूँ। నా వలన దేవునికి ఆయాసకరమైన కార్యములు ఏం జరగటం లేదు కదా. मेरे द्वारा प्रभु को अपमानित कार्य तो नहीं हो रहे हैं ना। ఏదైనా ఒక విషయము నాలో పాపం ఇంకా నిలిచి ఉండలేదు కదా. कोई ना कोई पाप मेरे अंदर बना तो नहीं है। అందుకే కదా వాక్యం సెలవిస్తుంది, నీకు నువ్వు విమర్శించుకో అని. इसलिए वचन में लिखा है ना, अपने आप को परखो। అంటే ప్రతిది కూడా దేవునికి ఇష్టకరముగా ఉన్నానా లేదా అని ఆలోచన ఒక విశ్వాసికి ఉండాలి. हर एक विश्वासी के अंदर ये सोच होना चाहिए, मैं प्रभु की इच्छा के अनुसार हूँ या नहीं। అలాగే ప్రభువును నమ్ముకున్న తర్వాత, इसी तरह प्रभु पर विश्वास करने के बाद, మారు మనసు పొందామని విశ్వసిస్తున్నాము, जिस तरह हम विश्वास करते हैं हमने मन फिरा लिया, మన పాపముల కోసం యేసయ్య రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నాము, हमारे पाप के लिए हमारा प्रभु यीशु मसीह मर के जी उठा करके जिस तरह विश्वास करते हैं, ఒక దినము రానై ఉన్నాడు మరలా కొనిపోవడానికి ఇష్టపడుతున్నాము, एक दिन आने वाला है हमें ले जाने के लिए, इस बात के लिए भी हम इच्छा रखते हैं। అయితే న్యాయ దినం అనేది ఒకటి, తీర్పు దినం ఒకటి ఉన్నదని నమ్ముతున్నాము. न्याय का दिन है करके हम विश्वास भी करते हैं। అది నిజంగా ఇంత వివేకం మన దగ్గర ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంది అని మనం ఆలోచన చేసుకోవా? अगर थोड़ा सा भी बुद्धि ज्ञान है हमारे पास तो क्या अपने चाल चलन, अपने स्वभाव के बारे में हम सोचेंगे नहीं कि हम कैसे हैं? మనం అన్నం తినాలని మంచిగా కడుపు నిండా ఆహారం భుజించాలనుకుంటాం. हम पेट भर के खाना खाना चाहते हैं। వంట చేయడానికి మొదలేసిన దగ్గర నుంచి మనం ఎన్ని విధాలుగా పరీక్షిస్తాం. खाना बनाना शुरू करते हैं तो कितनी बार उस खाने को चखते हैं, देखते हैं, जांचते हैं। ముడి సరుకుగా ఉన్నప్పుడు పరీక్షిస్తాం, जब वो पका नहीं होता, कच्चा होता है, तब भी उसकी जांच करते అంటే हैं, వాటిని కొనేటప్పుడు, मतलब खरीदते समय। మరలా వాటిని శుభ్రంగా కడుగుతాం, फिर अच्छे से साफ करते हैं, మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా చూసి కట్ చేస్తాం, अच्छे से देखकर ध्यान से काटते हैं, మరి దానికి కావాల్సిన ఎన్ని సమయం అనుసారంగా దానిలో వేస్తా ఉంటాం. और जो जो चीजें उसमें डालने हैं समय समय पर उन चीजों को पकाते समय डालते हैं। ఇంకేం చేస్తాం, और क्या करते हैं, రుచిగా ఉందా లేదని అనేక పర్యాలు పరీక్షించి ఏదైనా తక్కువైతే మళ్ళా వేస్తూ ఉంటాం. उसका स्वाद कैसा है चक्कर बार बार देखते हैं, किस चीज की कमी है, क्या क्या डालना है। అలా ఎంత జాగ్రత్త వహిస్తాం మనం? कितना ध्यान देते हैं, ఎందుకు? क्यों?
మనం భుజించి ఒక 2-3 గంటలు మన కడుపులో ఉంటది. తర్వాత అరిగిపోయి ఎళ్ళిపోయేది. बस उसको खाने के बाद हमारे पेट में शायद 2-3 घंटा रहेगा, उसके बाद वो हजम हो जाएगा। దానికోసం మనం ఎంత ఆలోచన చేస్తున్నామే. इसके बारे में ही हम इतना सोचते हैं। పరలోకములో నివసించేది పరిశుద్ధులు, स्वर्ग में निवास करते हैं पवित्र लोग, నీతిమంతులు, धर्मी लोग, ఆయనందు భయభక్తులు కలిగిన వారు, उसका डर और भय रखने वाले लोग, తమ ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకునేవారు. अपने चाल चलन पर ध्यान देने वाले लोग। వాళ్ళు నోటికి ఏది పడితే ఏదొస్తే తొందరపడి మాట్లాడరు. वो जल्दबाजी से मुंह से कुछ भी नहीं निकालते, बोलते ఏదైనా नहीं, సొంత ఆలోచనలతో చెయ్యరు. खुद अपने सोच विचार से कार्य नहीं करते। 10 సార్లు పరీక్షించి ఆలోచన చేసి చేస్తారు. हर एक काम को 10 बार सोच समझ कर करते हैं। కానీ బుద్ధి శూన్యులు ఏం చేస్తారు? लेकिन निर्बुद्धि लोग क्या करते हैं? ఏది ఆలోచన కలిగితే చేసేస్తారు అంతే. जो मन में आया वो कर देंगे। ఇలా చేయాలనుకున్నామంటే చేసేద్దాం. ऐसा करना का मन लगा तो मैं ऐसे करूंगा। ఎందుకు? क्यों? వీళ్ళకి ఆ పరలోక రాజ్యం వెళ్తాము అన్న నిశ్చయత లేదు. क्योंकि इनके पास ये भरोसा नहीं होता कि हम स्वर्ग राज्य जाएंगे। ఎవరికి సందేశం ఇవ్వబడుతుంది? किसको ये संदेश दिया जाएगा? సంఘంగా కూడుకున్న విశ్వాసులకే. कलीसिया के रूप में इकट्ठे हुए विश्वासियों को ही। మనలో ఉండే రకరకాల పాపాల విషయమై ప్రతిదినం హెచ్చరిక చేయబడుతూ ఉంటాం. हमारे अंदर की तरह तरह के पाप के विषय में वचन के द्वारा हमें सावधान किया जाता है। అయితే ఈ దినాన జారత్వము గురించి, వ్యభిచారం గురించి చాలా స్పష్టంగా సొలొమోను మహారాజు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. लेकिन आज के दिन इस व्यभिचार के बारे में स्पष्ट रूप से सुलेमान के द्वारा पवित्र आत्मा हमसे बात कर रहा है। కేవలం మనం ఒకవేళ జారత్వము వ్యభిచారం అనే ఆ విషయంలోనే అని కాకుండా सिर्फ उस व्यभिचार के विषय में ही नहीं, మనము విశ్వాసులముగా తగిన ప్రవర్తన కలిగి ఉన్నామా లేదని మన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. हम विश्वासी हैं तो विश्वासी का चाल चलन हमारे अंदर है या नहीं, हर समय अपने आप को जांचना है, परखना है। అలా లేని పక్షాన మనం బుద్ధి శూన్యులము. अगर ऐसे नहीं है तो हम निर्बुद्धि इंसान हैं। ఒకవేళ చదువులో చాలా మంచి మార్కులు ఉండుండొచ్చు. पढ़ाई लिखाई में आपके अच्छे मार्क्स हो सकते हैं। నీ ఇల్లుని చాలా మంచిగా తీర్చిదిద్దుకోవటంలో మంచి తెలివితేటలు ఉండుండొచ్చు. अपने घर को अच्छे से रखने के लिए भी आपके पास बहुत अच्छा ज्ञान होगा। అన్ని రకాల జ్ఞానం నీకు ఈ లోకంలో ఉండి ఉండొచ్చు. सब तरह का ज्ञान आपके पास हो सकता है। కానీ సత్ప్రవర్తన విషయంలో పరీక్షించుకునే వివేకం లేకపోతే గనుక నువ్వు బుద్ధి శూన్యులవే. अपने चाल चलन को सुधारने के विषय में आपके पास ज्ञान नहीं है तो आप निर्बुद्धि इंसान हो। ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? निर्बुद्धि इंसान क्या करता है? ఇక చూడండి 15వ అధ్యాయం సామెతల గ్రంథము नीति वचन 15 अध्याय 14వ వచనంలో చూస్తే 14 में देखेंगे। वचन 14 में, బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెదకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. समझने वाले का मन ज्ञान की खोज में रहता है परंतु मूर्ख लोग मूर्खता से पेट भरते हैं। అంటే ఇక్కడ వాళ్ళకి ఏ అగ్ని అక్కర్లేదు. मतलब और उन्हें कुछ नहीं चाहिए। ఎలాగ మనం వంట చేయాలంటే దాని గురించి ముందు నుండి చివరి వరకు పరీక్షించి పరిశీలించి మరి రుచి చూచి అప్పుడు గాని దాన్ని భుజించము. जिस तरह खाना बनाने के या सब्जी बनाने का विषय हो तो बड़ा ध्यान देकर पकाने के बाद स्वाद चख कर किस चीज कमी है उसके बाद हम खाना खाते हैं, वैसे ही ఆ రకంగా బుద్ధిహీనులు తన ప్రవర్తన గురించి ఆలోచన చేయరు. लेकिन बुद्धिहीन लोग, निर्बुद्धि लोग अपने चाल चलन के बारे में इस तरह का सोच नहीं रखते। ఎవరైనా అన్ని పరీక్షించకుండా వంట చేశారనుకోండి, अगर कोई भी इंसान खाना बनाता है बिना जांचे परखे, ఆ అన్నం చితికిపోవచ్చు. खाना में चावल में पानी ज्यादा हो सकता అంటే है, అది కిచిడి అయిపోయి ఉండొచ్చు. मतलब पूरी तरह खिचड़ी बन जाएगा। లేకపోతే ఆ వంట ఉప్పు ఎక్కువయ్యి ఎట్లా ఉంటది, చేదుగా ఉండి ఉండొచ్చు. या तो सब्जी में नमक ज्यादा गिर जाएगा और खाने का भी मन नहीं लगेगा। ఇంకోటి ఏంటి, అది అంటుకుపోయి మాడిపోయి ఉండొచ్చు. या तो ध्यान नहीं देंगे तो वो जल जाएगा। అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటి? सबसे खतरा क्या है? సరైన శుభ్రం చేయకపోతే విష పదార్థాలు దానిలో ఉండి మన కడుపులు పాడే మన చావును उसको बनाने से पहले यदि हम उसे साफ नहीं करेंगे, उसके अंदर कोई कीड़ा हो या गंदगी हो, उसके द्वारा हमारा पेट खराब भी हो सकता है और हमारे शरीर के लिए खतरा भी हो सकता है। అంటే ఇంత విధంగా మనం ఈ భూలోక సంబంధమైన ఈ జీవం కోసం ప్రయాసపడుతున్నామే, हम इतनी मेहनत करते हैं सांसारिक भोजन के लिए तो అన్ని విధాలుగా పరీక్షించుకుంటూ हर ఉంటాము. तरीके से उसको परखते रहते हैं। అయితే దేవుని చిత్తాన్ని అనగా పరిశుద్ధతను నెరవేర్చే విషయంలో పరీక్షించుకుంటున్నామా? तो प्रभु की इच्छा को, पवित्रता को अपने अंदर बनाए रखने के विषय में अपने आप को हम जांचते हैं या नहीं? అలా పరీక్షించుకోకుండా కనుక నువ్వు ప్రవర్తిస్తే, अगर जांचे बिना आप चलते रहोगे तो నీ మాటల గురించి నువ్వు ఆలోచన చేయటిల్లా, अपने बातों के बारे में आप नहीं सोच నీ रहे हो। ఆలోచన మంచివా చెడ్డవని ఆలోచన చేయటిల్లా, आपका जो सोच है, विचार है, वो बुरा है अच्छा है उसके बारे में भी आप नहीं सोच रहे। మంచిగా చెడ్డని ఆలోచన చేయటిల్లా, ఇష్టం వచ్చి आपका నడుస్తున్నావు. चाल चलन अच्छा है बुरा है उसके बारे में भी नहीं सोच रहे, अपने मन मर्जी से चल रहे हो। అయితే నువ్వు పరీక్షించుకోకపోతే నువ్వు బుద్ధి శూన్యుడివే. अगर आप परखोगे नहीं तो आप निर्बुद्धि इंसान हो। ఎందుకు? क्यों? తెలిసి కూడా నువ్వు పరీక్షించుకోలేదనుకో, అంతంలో ఏమవుతుంది? जानकर भी अपने आप को नहीं परखोगे और जांचोगे नहीं, सुधारोगे नहीं तो अंत में क्या होगा? ఒళ్ళో నొప్పులు ఉంచుకుంటే ఏమవుతుంది? అదే ఉంటుంది. अपने गोद में अंगारों को रखने से क्या होगा? वही होगा। అంటే मतलब
మనం అనుకుంటాం ఈ లోకంలో ఉండగా ఆలోచన చేయకుండా బుద్ధిహీనులుగా ఉండి పరలోక రాజ్యం చేరుకుంటామని. हम सोचते हैं इस संसार में रहते हुए कुछ भी नहीं जिएंगे, बस अपनी मनमर्जी से चलेंगे तो स्वर्ग राज्य चले जाएंगे। పరీక్షించుకోకుండా ప్రవర్తన మార్చుకోకుండా ఉంటే ఎలా పరలోకం अपने చేరుకుంటాం? आप को परखोगे नहीं, अपने आप को जांचोगे नहीं, सुधारोगे नहीं तो किस तरह स्वर्ग राज्य जाओगे? అందుకే ఈ బుద్ధిహీనుడికి మూర్ఖత్వం అనేది ఎలా ఉందంట, భోజనం మూఢత్వం, ఈ బుద్ధిహీనుడు మూఢత్వాన్నే భుజిస్తాడంట. అంటే అతనికి ఆహారము, ఆలోచన, తాత్పర్యము, జీవించటం, నిద్రపోవటం, లేగటం అంతా కూడా మూఢత్వంతోనే కూడింది, బుద్ధిహీనతతోనే కూడింది. निर्बुद्धि इंसान का भोजन क्या है? सिर्फ उसकी मूर्खता है। हर काम उसका सोना, खाना, उठना, हर काम मूर्खता से जुड़ा होता है। కాబట్టి బుద్ధిహీనుల్లాగా ఉండొద్దు. इसलिए निर्बुद्धि इंसान की तरह मत रहो। ఏదో బుద్ధిహీనత కార్యం ఒకటి జరిగితే దాన్ని సరి చేసుకోవచ్చు. एक मूर्खता का कार्य हो गया तो उसको सुधार सकते हैं, అసలు బుద్ధిహీనత భోజనం లాగా మనం ప్రేమించామనుకోండి, लेकिन उस मूर्खता को हमने भोजन की तरह खाने लगेंगे तो ఆ బుద్ధిహీనత మన నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, మూలుగుల్లో పేరుకుపోయి ఉండి वो मूर्खता हमारे नसों नसों में, हमारे मसल्स में, हमारे शरीर में, हमारी हड्डियों में हर जगह आ जाएगा। ఎక్కడ తీసుకెళ్తుంది మనకి? और वो किधर लेके जाएगा हमें? నిత్య నరకానికి. नरक में। కాబట్టి ప్రభునందు భయభక్తులు కలిగి ఉన్నామన్న ప్రతి ఒక్కరు ప్రతి మాట ఆలోచన చేసి చెయ్యాలి. प्रभु का डर और भय एक व्यक्ति के अंदर है तो हर काम सोच समझ के उसको करना और बोलना चाहिए। ఇంకా బుద్ధిహీనులకి కొన్ని లక్షణాలు ఉంటాయంట చూడండి, 18వ అధ్యాయము సామెతల గ్రంథము. नीति वचन 18वें अध्याय में मूर्ख व्यक्ति के कुछ लक्षण होते हैं, उसके बारे में बताया गया है। 18వ అధ్యాయం 13వ వచనం చూస్తే 18 अध्याय 13वें वचन में देखेंगे, సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందుతును. जो बिना बात सुने उत्तर देता है वह मूर्ख ठहरता है और उसका अनादर होता है। అంటే ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? मूर्ख व्यक्ति क्या करता है? అన్నిట్లో తొందరపాటే. हर विषय में जल्दबाजी। ఎవరైనా ఏదైనా సంగతి చెప్తున్నారు అనుకో, अगर कोई कुछ बता रहा है तो, లేక ఏదైనా సవాల్ జవాబు అడుగుతున్నారు అనుకోండి, या कुछ जवाब वो पूछ रहा है, అది మొత్తం వినటానికి ఇష్టపడడు. वो पूरा सुनने की इच्छा नहीं रखेगा, ఆ వినక ముందే దానికి సమాధానం చెప్పడం सुनने మొదలెస్తాడు. से पहले ही उसका जवाब देने लगेगा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है వీళ్ళందరూ కూడా ఇలాంటి వారు ये सब ऐसे लोग हैं, సిగ్గునందుతారంట. इनका अनादर होगा। అంటే ఈ బుద్ధిహీనులు సరైన స్థిమితమైన ఆలోచన ఉండదు, मूर्ख व्यक्ति के अंदर सही विचार नहीं होता అలాగే దీర్ఘశాంతం ఉండదు. और धीरज मन भी नहीं होता। కాబట్టి వెంటనే ఉతావలి అంటాం హిందీలో, అంటే తొందరపాటుతో కూడిన మాటలు మాట్లాడేస్తాం. जल्दबाजी से उतावली से बोल देते हैं। కాబట్టి అంటున్నాడు, బుద్ధిహీనత అనేది గనక మనలో ఉంటే మనం సిగ్గుపడాల్సి వస్తుంది. अगर मूढ़ व्यक्ति की तरह हम रहेंगे, हमारे अंदर मूर्खता रहेगी तो हमें एक ना एक दिन शर्मिंदा होना पड़ेगा, हमारा अनादर होगा। అయితే ఇంత తెలిసి కూడా जितना सब जानकर भी ఈ మూర్ఖత్వాన్ని అనగా ఈ బుద్ధిహీనతని మరలా కనుపరుస్తూ వచ్చామనుకోండి, इस मूर्खता को बार बार हम प्रकट करते ही रहेंगे तो, అనగా ప్రభు దగ్గరకు వచ్చాం, పాపాలు ఒప్పుకున్నాం, मतलब प्रभु के पास आ गए, पापों को मान लिया, ఏ విధమైన పాపాలకు చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం. किसी भी तरीके का हम पाप नहीं करेंगे करके हमने निर्णय ले लिया, అయినప్పటికీ సమయ ప్రకారంగా మనలో నుండి ఆ విధమైన బుద్ధిహీనత బయటపడుతుంది అనుకోండి, फिर भी समय के अनुसार वो जो मूर्खता है वो बार बार प्रकट हो रही है हमारे अंदर से, तो మామూలు సమయంలో కూడా నేను చేయకూడదు అనుకున్నాను, ఎందుకు చేశామని బాధపడతాం. बाकी समय में हम सोचते हैं अरे मैं तो ऐसा नहीं करना चाहता था, मैंने ऐसा क्यों किया करके बहुत दुखित हो जाते हैं। కానీ ఆ సమయం వచ్చినప్పుడు నియంత్రించుకునే ఆశా నిగ్రహం అనే శక్తి లేక మళ్ళా అదే పాపాన్ని చేస్తూ ఉంటాడు. लेकिन जब ऐसा समय फिर से आता है, उस समय अपने अंदर संयम हम नहीं रख पाते, वही काम कर देते हैं। అంటే బుద్ధిహీనుడు मतलब मूढ़ व्यक्ति అయితే ఏం చేస్తాడు? ఇట్లాంటి మనిషిని దేనితో పోలుస్తున్నాడు చూడండి. के व्यक्ति का किसके रूप में सादृश्य करके बताया गया? సామెతల గ్రంథం 26వ అధ్యాయము नीति वचन 26वां अध्याय 11వ వచనంలో చూస్తే, वचन 11 में देखेंगे, తన మూఢతను అనగా బుద్ధిహీనతను మరలా కనుపరచువాడు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. जैसे कुत्ता अपनी छांट को चाटता है, वैसे ही मूर्ख अपनी मूर्खता को दोहराता है। అంటే మనం ఒకప్పుడు బుద్ధిహీనులమే, एक समय हम मूर्ख व्यक्ति थे, దేవుని దగ్గరికి వచ్చాం, प्रभु के पास आए, అది వ్యభిచారం గాని, वो व्यभिचार हो లేక ఇంకా అబద్ధాలు గాని, या झूठ बोलना हो, లేక పగలు ద్వేషాలు గాని, या नफरत हो, దొంగతనం కాని, या चोरी हो, లేక తాగుడు గాని, या शराब पीना हो, ఇంక ఏ విధమైన పాపమైనా సరే किसी तरीके का पाप क्यों ना हो, వాటన్నిటిని విడిచిపెట్టుకుంటున్నాం. हम उन सब चीजों को छोड़ दे रहे हैं। అయినా సమయం ప్రకారం అప్పుడప్పుడు నేనున్నాను అంటూ అవి బయటకు వస్తూ ఉంటాయి. लेकिन समय के अनुसार मैं तुम्हारे अंदर हूं करके वो मूढ़ स्वभाव बार बार बाहर आ जाता है। అయితే మనం ఆ మూర్ఖత నుండి, ఆ బుద్ధిహీనత నుండి బయటకు రాకుండా ఆ లక్షణాన్ని మరలా కనుపరచడానికి వెనకంజి వెయ్యం. लेकिन हम उस मूर्खता को छोड़कर बाहर आने के लिए, वो लापरवाही वाले स्वभाव को छोड़कर बाहर आने की कोशिश नहीं करते। ఎందుకు? क्यों?
మన ప్రవర్తనను కనిపెట్టుకోలేని వారుగా ఉన్నాం क्योंकि अपने కాబట్టి चाल चलन पर हम ध्यान नहीं दे पा रहे हैं। అందుకే మాట్లాడే ముందు ప్రవర్తించే ముందు ఒక పని చేసే ముందు ఆలోచన కలిగి ఉండాలి, ప్రవర్తన కనిపెట్టుకోవాలి. एक बात बोलने से पहले, कुछ काम करने से पहले हमारे अंदर सोच विचार होना चाहिए, अपने चाल चलन को भी हमें परखना चाहिए। అలా కాకుండా మరలా అది బుద్ధిహీనతలో ఉన్నామనుకోండి, ऐसा ना करते हुए बार-बार उसी मूर्खता में हम रहेंगे तो అంటే వద్దన్న పాపమే మరలా చేసుకుంటూ जो పోయామనుకోండి, नहीं करना चाहते उसी पाप को बार-बार करते रहेंगे तो ఈ బుద్ధిహీనుడు ఈ మూర్ఖుడు దేనితో సమానుడు? ये मूर्ख और ये बुद्धिहीन व्यक्ति किसके समान है? కక్కిన దానికి తిరిగే కుక్కతో సమానుడు అంట. कुत्ता जैसे उल्टी करके फिर उसकी ओर वापस लौट के जाता है, उसके समान है। ఎవరన్నా కుక్క అన్న గాడిద అన్న భలే కోపం వస్తుంది किसी మనకి. को कुत्ता बोले या गधा बोले तो उसको बड़ा गुस्सा आता है, కానీ ఇక్కడ విశ్వాసులకి ఎక్కువ % గా వర్తించే పేరు కుక్క. लेकिन विश्वासियों को ज्यादा से ज्यादा परमेश्वर ने नाम दिया है कुत्ता, ఎందుకంటే వీళ్ళొద్దు అనుకున్నది మళ్ళా చేస్తూ क्योंकि ఉంటారు. विश्वासी लोग सोचते हैं ऐसा नहीं करेंगे, फिर भी बार बार वही काम करते हैं। అది ఎందుకన్నాడు ప్రభు అంత పెద్ద మాటని? क्यों परमेश्वर ने इतनी बड़ी बात कही? ఆయన అంగీకరించిన వారందరూ కూడా దేవుని సంతానం అవుతారని ఇంత గొప్ప అధికారం కలిగిన నామాన్ని ఇచ్చి, जिन्होंने उसको स्वीकार किया वो सब उसकी संतान कहलाएंगे करके इतनी बड़ी बात परमेश्वर ने कही है। కానీ మనం వీడలేని పాపాన్ని మరలా చేసే పొరపాటులను బట్టి ఎట్లన్నా బుద్ధి వచ్చిందని చి కుక్క అంటున్నాడు వాళ్ళని. जो पाप हम छोड़ नहीं पाते, छोड़ेंगे सोचकर बार बार उसी पाप को करते रहते हैं, ऐसे लोगों के लिए कहा है कुत्ता। ఇప్పుడు అది మామూలు కుక్క అయితే పర్వాలేదు, కక్కిన దాన్ని తినే కుక్క అంటే ఇంకెలా ఉందో చూడండి. साधारण कुत्ता बोलते तो कुछ नहीं होता, लेकिन उल्टी करके उसी को ही खाने जाता है करके बोलेंगे तो कैसा है, देखिए सुनने के लिए। పౌలు గారు కూడా ఈ మాటను ఇంకొక విధంగా రాస్తుంటాడు గలతీ పత్రికలో. गलतियों में पौलुस इसी बात को अलग तरीके से लिखता है, నేను పడగొట్టిన గోడను మరలా నేనే కట్టెదనా. जिस दीवार को मैंने गिरा दिया क्या उसी दीवार को मैं फिर से बनाऊं? అంటే తను పడగొట్టాడు, ఇది నాలో ఉండకూడదు అని తీసేసుకున్నాడు. उसने गिरा दिया, ये मेरे अंदर नहीं रहना है करके उसको बाहर निकाल दिया है, అది మరలా కడతాడా? क्या फिर से उसको बनाएगा? అలా కట్టడం భావ్యమా? ऐसा बनाना क्या सहज है? కట్టకూడదు కదా. नहीं बनाना चाहिए ना। అనుకున్నప్పుడు దానికి చేయకూడదు కదా. ये गलत है करके सोचते हैं तो उसे करना ही नहीं అలా चाहिए। చేయకుండా ఉండడానికి ప్రవర్తన కనిపెట్టుకుంటూ ఉండటమే వివేకుల లక్షణం. ऐसा ना करते हुए अपने चाल चलन पर ध्यान देने वाला ही बुद्धिमान इंसान है। అలా ధ్యానం పెట్టనవాడు బుద్ధిశూన్యుడు, బుద్ధిహీనుడు. इस तरह ध्यान ना देने वाला मूढ़ और मूर्ख व्यक्ति है। కాబట్టి इसलिए ఆ ప్రసంగి గ్రంథములు అంటాడు सबोपदेशक में कहता है, 2వ అధ్యాయంలో सबोपदेशक 2रा अध्याय 13వ వచనంలో చూస్తే 13 वचन में देखेंगे, ఇక్కడ బుద్ధికి జ్ఞానానికి కలిగిన తేడా గురించి చెప్తున్నాడు. बुद्धि और मूर्खता के बीच में क्या अंतर है बताता है। చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. तब मैंने देखा कि उजियाला अंधियारे से जितना उत्तम है उतना बुद्धि भी मूर्खता से उत्तम है। ఏమని చెప్తున్నాడు? क्या कहता है? అనుభవజ్ఞుడు చెప్తున్నాడు. अनुभव करने वाला इंसान बताता है। తన జీవితంలో చెప్తూ ఉంటాడు ప్రసంగి గ్రంథంలో, నేను కావాలనుకున్న ఎన్ని చేశా. सबोपदेशक में बताता है, मैंने अपने जीवन में जो करना चाहा वो सब चीजें मैंने किया। మీరు 2వ అధ్యాయం కనుక చదివితే 11వ వచనం వరకు 2रा अध्याय में 11वें वचन तक आप देखेंगे ప్రసంగి तो గ్రంథము सबोपदेशक में కానీ ఏమేం అనుకున్నాడో వాటన్నిటిని చేసి उसने जो जो करना चाहा उन सब चीजों को करा और ఆఖరికి తను పశ్చాత్తాప పడుతూ अंत में पश्चाताप करता है। మనకి జ్ఞానోదయం కలగాలని, हमारे अंदर ज्ञान उत्पन्न होने के लिए, మనలో వెర్రితనము మతిహీనత ఉండకూడదని, हमारे अंदर मूढ़ और मूर्खता नहीं होना चाहिए करके, ఎంత తేడా ఉందో బుద్ధిహీనతకి అలాగే జ్ఞానానికి అనేది మనకు తెలియపరుస్తున్నాడు. कि बुद्धिमान इंसान और मूर्ख इंसान में कितना फर्क होता है उसके बारे में यहाँ बता रहा है। చీకటి కంటే వెలుగు గొప్పది కాదా? क्या अंधियारे से उजियारा अच्छा नहीं है? చీకటిని కోరుకుంటున్నామా, వెలుగును तो కోరుకుంటున్నామా? अंधियारे को चाहते हैं हम या उजियाले को चाहते हैं? మనం దేన్ని కోరుకుంటాం? किसको चाहते हैं हम? ఎందుకంటే వెలుగు లేకుండా మనం ఏమీ చూడలేము, ఏమీ చేయలేము. क्योंकि बिना उजियाले के हम ना कुछ देख सकते हैं ना कुछ कर सकते हैं। కాబట్టి ప్రతి ఒక్క మనిషి కోరుకునేది వెలుగును. हर एक इंसान चाहता है रोशनी को। కానీ చీకటిని ఎవరిని కోరుకుంటారని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. अंधियारे को कौन चाहता है करके यीशु मसीह बताता है, పాపములో ఉండటానికి ఇష్టపడ్డవాడు చీకటిని కోరుకుంటాడు. पाप में रहने वाला इंसान अंधेरे को चाहता है। ఈ పరస్త్రీ ఆలోచన ఉన్నవాడు, చెడు స్త్రీ వద్దకు పోయేవాడు, లేక దొంగతనం చేసేవాడు, చేయరాని కార్యం చేసేవాడు చీకటిని కోరుకుంటాడు. पर स्त्री के पास जाने वाला, जो नहीं करना चाहिए उन काम को करने वाला, चोरी करने वाला इंसान क्या है, अंधियारे को चाहेगा। అందుకే కానీ విశ్వాసులైన వారు ఏం लेकिन కోరుకుంటున్నారు? विश्वासी लोग क्या चाहते हैं? వెలుగు సంబంధులు అని వాక్యం చెప్తుంది. वो ज्योति से संबंधित लोग है करके वचन लिखा हुआ है, ఎందుకంటే లోకానికి వెలుగై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. क्योंकि यीशु मसीह जगत की ज्योति है। యేసుక్రీస్తు ప్రభు లేకుండా లోకానికి లోకములోని పాపానికి క్షమాపణ అనేది లేనే లేదు. बिना यीशु मसीह के संसार के पापों से हमें क्षमा ही नहीं मिलेगी। లోకమంతా పాపం అనే చీకటిలో ఉండగా पूरा संसार पाप के अंधियारे में है,
వెలుగైన యేసు ప్రభు వచ్చి ఆ చీకటి అనేది ఏంటో తెలియపరిచి ఆ చీకటిని మన హృదయాల నుండి పారద్రోలేరు. ज्योतिर्मय परमेश्वर यीशु मसीह इस दुनिया में आया, अंधकार क्या है उसने हमें बताया और उस अंधकार को हमारे अंदर से निकालकर ज्योति में हमें प्रवेश दिलाया। కాబట్టి ఇక వెలుగు సంబంధులుగా ప్రతిదీ పరీక్షించి గమనించి చూచి నడుచుకునే వారిగా ఉండాలి. इसलिए ज्योति से संबंधित इंसानों की तरह हर एक विषय को ध्यान से समझकर पहचान कर चले। అలా నడిచిన వాళ్ళు బుద్ధిమంతులు, వివేకులు. इस तरह चलने वाले लोग बुद्धिमान इंसान है, चतुर इंसान है। ఎందుకోసం మనం అలా పరీక్షించుకుంటూ నడుస్తున్నాం? क्यों अपने आप को हम परखते हुए, परीक्षा करते हुए चलते हैं? ఎక్కడ పాపం చేసి నేను దేవుని ఉగ్రతకు పాలవుతాను, పరలోక రాజ్యాన్ని చేరుకోలేనేమో అన్న భయంతోనే పరీక్షించుకుంటాం. यही डर रखते हैं अपने अंदर कि कहीं अपने अंदर पाप को रखकर हम नरक तो नहीं चले जाएंगे, स्वर्ग में तो हमें जाने के लिए मौका भी नहीं मिलेगा करके डर से अपने जीवन को बदल देते हैं। కాబట్టి చీకటి కంటే వెలుగు ఎంత గొప్పదో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరము అంటున్నాడు. उजियाला अंधियारे से जितना उत्तम है, बुद्धि भी मूर्खता से उतना उत्तम है। కాబట్టి మనము జ్ఞానాన్ని కోరుకునే వారిగా, వెలుగును కోరుకునే వారిగా ఉండాలి. इसलिए हमें ज्ञान चाहना है और ज्योति हमें चाहिए। ఇక ఇక్కడ మరలా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తే सबोपदेशक 10वां अध्याय 12वें वचन को हम एक बार देखेंगे। ఇక్కడ ఏమంటున్నాడు అంటే బుద్ధిహీనుడు నోరంట వాడినే మింగివేస్తుందంట. मूर्ख अपने वचनों के द्वारा नष्ट होता है। అంటే బుద్ధిహీనుడికి ఎవరో ఏదో చేయాల్సిన పని లేదు. मूर्ख व्यक्ति के लिए किसी व्यक्ति को कुछ करने की जरूरत नहीं है। తన బుద్ధిహీనతను బట్టే తను ఆ బుద్ధి శూన్యుడు అనిపిస్తున్నాడు. उसकी मूर्खता की वजह से ही वो मूर्ख इंसान लगता है। ఆ బుద్ధిహీనతను బట్టే వాడు స్వనాశనాన్ని కోరుకునేవాడు అయిపోయాడు. उसके मूर्खता की वजह से वो खुद का नाश चाहने वाला व्यक्ति बन जाता తన है। బుద్ధిహీనతను బట్టే అపమానానికి పాత్రుడైన వాడిగా अपनी అయిపోయాడు. मूर्खता की वजह से ही उसे अपमानित होना पड़ता है। ఆ బుద్ధిహీనతను బట్టే తనకు అపకీర్తి కలిగింది. उसके मूर्खता की वजह से ही उसका अनादर भी होता है। కాబట్టి इसलिए ఏమంటున్నాడు 10:12లో 10-12 में क्या कहता है? ఆ బుద్ధిహీనునికి ఆ బుద్ధిహీనత మింగివేస్తుంది అని చెప్తున్నాడు. मूर्ख व्यक्ति के लिए उसका खुद का वचन काफी है नष्ट करने के लिए। కాబట్టి ఆ మూర్ఖత నుండి బయటికి రాకపోతే తనని ఎవరో నష్టం చేయాల్సిన పని లేదు. मूर्खता से वो व्यक्ति बाहर नहीं आएगा तो कोई और व्यक्ति नहीं होगा उसका नष्ट करने वाला। ఎందుకంటే తనకు తానే నష్టాన్ని क्योंकि కలిగించుకునేవాడు. खुद वो अपना नष्ट करने वाला इंसान తనకు है। తానే దేవుని క్రోధాని కిందకు वो వచ్చేవాడు. खुद अब परमेश्वर के क्रोध के नीचे आने वाला व्यक्ति है। తనకు తానే నరకం అనే మార్గాన్ని ఎన్నుకున్నవాడు. खुद वो नरक के मार्ग को ढूंढने वाला व्यक्ति है। ఎవరైతే నాకు నరకం వద్దు అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? जो कोई चाहता है मुझे नरक नहीं चाहिए, ఎవరైతే దేవుని న్యాయ తీర్పు అనేది ఉన్నదని భయపడతారో వాళ్ళు ఏం చేస్తారు? जो कोई सोचता है, जानता है कि परमेश्वर का न्याय है, तो वो उस न्याय से बचने के लिए उसे क्या करना चाहेगा? తన ప్రవర్తనను పరీక్షించుకుంటూ उसको अपने ఉంటాడు. चाल चलन को परखते रहना है। ఆ మాటలు మనం బాగా గుర్తుంచుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోని 8వ వచనాన్ని మనం చదివాం ఇంతకు ముందు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. नीति वचन 14 अध्याय 8वें वचन को हमने पढ़ा। उस बात को हर एक व्यक्ति को अच्छे से ध्यान रखना चाहिए। ప్రవర్తన కనిపెట్టుకుంటేనేమో మనం వివేకులమి, కనిపెట్టుకోకుండా మనం అప్రమత్తంగా లేకుండా ఉన్నాం అనుకోండి మనం బుద్ధి శూన్యులమి. यदि हम बुद्धिमान है तो अपने चाल चलन पर ध्यान देंगे, यदि हम मूर्ख है तो अपने चाल चलन के बारे में सोचेंगे भी नहीं। కాబట్టి ఇక్కడ మనం 33వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూస్తే, और आइए नीति वचन 6वां अध्याय 33वें वचन को हम देखेंगे। ఈ బుద్ధిహీనుడు ఎలాంటి వాడంటే వాడు దెబ్బలకు అవమానమునకు పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. मूर्ख के बारे में लिखा है, उसको घायल और अपमानित होना पड़ेगा और उसकी नामधराई कभी ना मिटेगी। అంటే చూడండి, అంటే ఖచ్చితంగా ఇలాంటి పాపంలో ఉన్నవాడు ఒకప్పుడు సిగ్గుపడాల్సిందే. इस तरह के पाप में रहने वाले इंसान को एक ना एक दिन अपमानित होना ही पड़ेगा। కేవలం జారత్వం, వ్యభిచారం అని మాత్రం అనుకోకండి. ये मत सोचिए सिर्फ व्यभिचार की वजह से ही है। మనం ప్రభువుని అంగీకరించి ప్రభు కోసం బ్రతకాలనే నిర్ణయం తీసుకుని, प्रभु को स्वीकार करके प्रभु के लिए ही जीना है करके निर्णय लेने के बाद, నా మాట, నా తలంపు, నా ఆలోచన, నా ప్రవర్తన, నా నడవడిక, నా వ్యవహారం అంతా దేవుని చిత్త ప్రకారమే అని ఒప్పుకొని, मेरी बातें, मेरा सोच, मेरा चाल चलन, मेरा तौर तरीका, हर एक विषय प्रभु की महिमा के लिए, प्रभु के लिए ही है करके इन बातों को स्वीकार करके जीते हैं। దాని నుండి తొలగిపోయిన ప్రవర్తన ఏమాత్రం కొంచెం ఉండగానే, इन बातों से भटकने वाला स्वभाव थोड़ा सा भी हमारे अंदर क्यों ना हो, మనం ఖచ్చితంగా దెబ్బలకు పాత్రులమే, सच में हमें मार लगेगी అలాగే అవమానానికి పాత్రులు, और अपमानित भी होना पड़ेगा। అలాగే మన మీదకి వచ్చిన ఈ అపకీర్తి తొలగిపోయేది కాదు. ये नामधराई हमारे पास जो आ जाएगी वो कभी मिटेगी भी नहीं। అంటే మనం పాపిగానే పరిగణించబడతాం. పాపులకి ఆ నరకం అనేది తథ్యం. हम पापी ही गिने जाएंगे और पापी के लिए नरक ही है।
ఎందుకంటే పాపం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి సిగ్గుపడతాడు. क्योंकि जब पाप आ जाता है इंसान को शर्मिंदा होना पड़ता है। ఆదిలో అవ్వ ఆదములు పాపం చేసినప్పుడు ఎవరెవరన్నా అన్నారా వాళ్ళని? आदि में अव्वा आदम ने जब पाप किया था उनको किसी ने कुछ कहा था क्या? వాళ్ళని ఎవరైనా చూసారా? "అరెరెరె బట్టలు లేవని" నవ్వారా? क्या किसी ने उसे देखा और कहा अरे इनके पास कपड़े ही नहीं है करके हंसे थे क्या कोई? వాళ్ళకు పాపం వచ్చిన వెంటనే వాళ్ళకే సిగ్గేసిపోయి చెరొక చెట్టు చాటు దాక్కు. किसी ने कुछ नहीं कहा। जब उनके अंदर पाप आ गए उन्हें खुद शर्मिंदगी महसूस हुई और पेड़ के पीछे जाके वो लोग छुप गए। ఆ పాపం రావటం వల్ల ఎంత అందులైపోయారంటే దాక్కుంటే దేవునికి కనపడవలే అనుకున్నారు. पाप आने की वजह से इतने अंधे हो गए, उन्होंने सोचा हम छिप जाएंगे तो परमेश्वर को दिखाई नहीं देंगे। మనం దాక్కుంటే కనపడకుండా ఉంటామా దేవునికి? क्या हम छिपेंगे तो परमेश्वर को दिखाई नहीं మనం देंगे? రహస్య పాపాలు చేస్తే దేవునికి కనపడకుండా ఉంటామా? हम गुप्त में जो पाप करेंगे क्या परमेश्वर को दिखाई नहीं తప్పుడు देंगे? ఆలోచన చేస్తే దేవుడు మన ఆలోచనలు పట్టుకోడా? हम जो गलत विचार अपने अंदर सोचेंगे तो क्या वो विचार प्रभु को पता नहीं चलेगा? తప్పుడు కోరికలు మనలో ఉంటే దేవుడు వాటిని గమనించడా? हमारे अंदर बुरी बुरी इच्छाएं होगी तो क्या वो प्रभु को पता नहीं चलेंगी? ఆయన మన శరీరాన్ని, మన తలంపుల్ని, మన అంతరింద్రియాల్ని అన్నిటిని కూడా మన ఆలోచనలు కూడా ఒకేసారి సూటిగా చూడగలిగిన దేవుడు. हमारे शरीर के अंदर के सोच की गहराई को सबको एक ही बार में देखकर परखने वाला है हमारा प्रभु। ఈ మనిషిలోకి పాపం వచ్చినప్పుడు ఆ మనిషి ఖచ్చితంగా సిగ్గు విడిచి కూడా ప్రవర్తిస్తాడు. इंसान के अंदर जब पाप आ जाएगा वो इंसान ये नहीं सोचेगा कि बहुत सारे लोग हैं, उसके अंदर शर्म ही नहीं रहेगी, सबके सामने गलत काम करेगा। ఎందుకు లోకం ఏమనుకుంటుందా అనేది తనకు అక్కర లేదు. क्योंकि वो ये नहीं सोचेगा संसार के लोग क्या सोचेंगे। అందుకే దేవునికి భయపడేవాడు సమాజానికి కూడా అనుకూలంగా ఉండే కార్యాలు చేయమని వాక్యం సెలవిస్తుంది. वचन में लिखा है जो परमेश्वर से डरता है वह समाज के सामने भी, समाज से जुड़ी हुई बातों में भी सोच समझकर कार्य करेगा। అంటే సమాజ పరంగా కూడా మంచివాడు అనిపించుకునే విధంగా ఉండాలి. लोगों के सामने भी उसको अच्छा कहलाना है, ऐसे काम उसे करने हैं। అలా అని సమాజంలో చెడు ఉంటే చేయమంటలేదు. సమాజంలో చెడు ఉంటే ఆ చెడుకి కానూను చట్టము శిక్ష విధిస్తుంది. सबके सामने अच्छा कहलाना है मतलब ये नहीं कि समाज में जो बुरे कार्य है वो काम भी करने हैं, लेकिन बुरे कार्यों से बचे रहना है और अच्छे कार्यों को हमें करना है। సమాజం మారిపోవాలి, మంచిగా ఉండాలనే చట్టం తయారు చేయబడింది. समाज के लोगों को बदलना है, अच्छे काम करना है करके ही कानून बनाए गए हैं। కాబట్టి మనం సమాజంలో కూడా అందరి దృష్టిలో మంచివారిగా ఉండాలి. इसलिए आसपास के लोगों के सामने भी, समाज में भी हमें अच्छे लोग कहलाना चाहिए। చూడండి, మనుషుల్లో పాపం ఉన్నప్పుడు ఆ పాపము మనిషిని ఎంత సిగ్గుపడే విధంగా చేస్తుందో. देखिए इंसान के अंदर जब पाप होता है वो इंसान को कितना शर्मिंदगी करता है। చూడండి, ఎజ్రా గ్రంథము చూస్తే 9వ అధ్యాయం 6వ వచనములో, इसलिए देखिए एज्रा की पुस्तक 9वां अध्याय 8वें वचन में, 6వ వచనం 9:6లో చూస్తే 9वां अध्याय 8वें वचन में ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. यहाँ पे एज्रा प्रार्थना करता నా है, దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములను ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి అంటున్నాడు. 6వ వచనం 9 में 9वां अध्याय 6वां वचन, हे मेरे परमेश्वर मुझे तेरी और अपना मुंह उठाते लाज आती है, और हे मेरे परमेश्वर मेरा मुंह काला है, क्योंकि हम लोगों के अधर्म के काम हमारे सिर पर बढ़ गए हैं और हमारा दोष बढ़ते बढ़ते आकाश तक पहुंचा है। అంటే మనలో గనక పాపం ఉంటే, यदि हमारे अंदर पाप रहेगा तो మనం తల ఎత్తి దేవుని వైపు చూడటానికి కూడా మనకు భయం వేస్తది. सर उठाकर परमेश्वर की ओर देखने के लिए भी हमें डर लगेगा। దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తది. परमेश्वर के सम्मुख जाने के लिए भी डर लगेगा। దైవదాసుని ఎదురుగా వాక్యం వినాలి కూర్చోవాలంటే కూడా భయం వేస్తది. परमेश्वर के दास के सामने बैठकर वचन सुनने के लिए भी डर लगेगा। ఎందుకు? क्यों? ఎక్కడ నాలో ఉన్న పాపం బయటపడుతుందో అని. मेरे अंदर का पाप कहीं प्रकट तो नहीं होगा। అలా దేవుడు ఏదైనా మాట్లాడంగానే నన్ను కాదులనుకుని మనం ప్రవర్తించే ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటది. वचन सुनने के बाद प्रभु ने मेरे बारे में नहीं कहा करके जो हम स्वभाव प्रकट करते हैं वो भी बहुत विचित्र सा लगता है। అలాగా గుమ్మడికాయలు దొంగిలించింది ఎవరు అనగానే భుజాలు దవ్వుడుకుంటారట. एक कद्दू किसने चुराया करके बोलने पर वो खुद अपने शोल्डर्स को उठाता है, कंधे को उठाता है करके कहावत है। అంటే వెంటనే ఎట్టేటో చూసుకుంటాడంట. ఒకవేళ నేను గుమ్మడికాయ మోసుకొచ్చాను కదా, మట్టి ఏం కాలేదు కదా. वो खुद अपने कंधे को देखता है, मैं कद्दू उठा के लाया था, कोई वहां सबूत तो नहीं रहेगा मेरे कंधों में करके देखने लगता है। అలాగా మనిషి తన పాపమే తనను పట్టిస్తుంది. इस तरह इंसान के अंदर जो पाप है वही पाप उसे पकड़वाता है। అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను సిగ్గుతో భిన్నుడైపోయిన నీ వైపు చూడలేకపోతున్నాను, తల ఎత్తలేకపోతున్నాను. ఎందుకంటే మా పితరులు చేసిన పాపము నిమిత్తమని ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. इसलिए मेरा मुंह उठाते उठाते मुझे लाज आती है, क्योंकि मेरे पूर्वजों ने जो पाप किया है उसकी वजह से मुझे शर्मिंदा होना पड़ता है। అలాగే యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూస్తే, अय्यूब की पुस्तक 8वां अध्याय 21वें वचन को एक बार हम देखेंगे। అక్కడ కూడా ఈ మాటను యోబు గారు పలుకుతున్నట్లుగా మనం చూస్తాము. वहां पे भी अय्यूब इस बात को कहता है, బిల్దదు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాము. बिल्दद की बातें हैं यहाँ पे लिखी हुई है। 8వ అధ్యాయము 21వ వచనము, 8:21, నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు,
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోగుతో, यहाँ पे अय्यूब से क्या कहता है, నీ మీద పగబట్టే వాళ్ళు అవమానం పొందుతారు. जो तेरे से बैर करते हैं वो एक दिन लज्जित होंगे. ఎవరు? कौन? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, जो कोई परमेश्वर का डर और भय रखते हैं, వాళ్ళు గనక స్థిరంగా ప్రభువులో ఉంటే, यदि वो प्रभु में स्थिर रहेंगे तो, ఎవరైనా మనకి విరుద్ధంగా ఆలోచన చేశారనుకోండి, यदि कोई भी हमारे विरोध में कुछ सोचेगा तो, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి आप पवित्र हो, దేవుని ఎదుట నీ ప్రవర్తన ఆలోచన యథార్థంగా ఉంది కనుక, आपके चाल चलन प्रभु के सामने खरा है, इसलिए నీకు విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దినాన ఖచ్చితంగా సిగ్గునందుతారు. आपके विरोध में जो जीते हैं सच में एक दिन उन्हें शर्मिंदा होना ही पड़ेगा. కాబట్టి ఒకవేళ మంచి విశ్వాసిగా ఉండి ఏమైనా బాధలు పడాల్సి వస్తే దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. अच्छे विश्वासी हो, उसकी वजह से भी आपको दुख उठाना पड़ रहा है तो उसके विषय में आपको दुखित होने की जरूरत ही नहीं है. అందుకే పేతురు పత్రికలో కూడా చాలా చక్కగా రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. इसलिए पत्रस की पत्रिकाओं में भी पवित्र आत्मा बहुत अच्छे से लिखवाता है. ఏమని నువ్వు మంచి చేసి గనక శ్రమ అనుభవించాల్సి వస్తే అది మంచిదే, పర్వాలేదు అంటున్నాడు. आप अच्छा काम कर रहे हो फिर भी आपको मुश्किलों का सामना करना पड़ रहा है तो कोई बात नहीं, अच्छी बात है करके कहता है. కానీ నువ్వు చెడు చేసి గనక బాధపడాల్సి వస్తే గనక దాని విషయమే నువ్వు ఆలోచించాలి. लेकिन आप बुराई काम कर रहे हो और उसके बारे में दुखित होना पड़ेगा तो उसका लेखा भी आपको देना ही पड़ेगा, उसको सहना भी पड़ेगा. మంచి చేసేటప్పుడు మనకి ఏదైనా విరుద్ధమైన సంభవిస్తున్నాయి అనుకో, అందులో మనం సంతోషించాల్సిందే. अच्छा कर रहे हैं फिर भी हमारे विरोध में कुछ हो रहा है तो हमें आनंदित ही होना కానీ है. మనకి విరుద్ధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడతారు. लेकिन हमारे विरोध में जो कार्य कर रहे हैं एक ना एक दिन उन्हें शर्मिंदा होना ही पड़ेगा. అయితే మనం దేవునికి విరుద్ధంగా కార్యం చేస్తే మనం సిగ్గుపడాల్సి వస్తుంది. यदि हमने परमेश्वर के विरोध में कार्य किया तो हमें शर्मिंदा होना पड़ेगा. కాబట్టి యోబుని బలపరుస్తూ ఇక్కడ బిల్దద్ ఈ మాట చెప్తున్నాడు. अय्यूब को सामर्थ देने की बातें करता है यहाँ पे बिल्दद. ఇక చూడండి కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా ఏమంటున్నాడు? भजन संहिता 44-15-16 में क्या कहता है? 44వ అధ్యాయము 15-16 వచనాల్లో, भजन संहिता 44वां अध्याय 15-16. నన్ను నిందించి దూషించిన వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకున్న వారి బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోయుచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. दिन भर हमें तिरस्कार सहना पड़ता है, कलंक लगाने और निंदा करने वालों के बोल से, शत्रु और बदला लेने वालों के कारण, बुरा भला कहने वालों और निंदा करने वालों के कारण. అయితే మనలో పాపం లేనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. हमारे अंदर पाप नहीं तो हमें डरने की जरूरत नहीं. సో ఈ దినం మనం జార స్త్రీ గురించో వ్యభిచారం గురించో వింటున్నాము. आज के दिन हम परस्त्री गमन के बारे में, पराई स्त्री के बारे में सुन रहे हैं. దాంతో పాటుగా దేవునికి వ్యతిరేకంగా చేసేది కూడా జారత్వంతో సమానం అని చెప్పి మనం వింటున్నాం. साथ साथ परमेश्वर के विरोध में जो कार्य करते हैं इसी तरह परस्त्री गमन के समान है करके भी हम सुन रहे हैं. అరే ఈ వాక్యం ఎందుకంట అని సిగ్గుపడాల్సిన పని లేదు. अरे ये वचन बताने की जरूरत क्या है करके हमें शर्मिंदा होने की जरूरत नहीं है. సో తెలియకుండానే మనలో అనేక మంది ఉండుండొచ్చు. अनजाने में ही इस तरह के लोग हमारे बीच में बहुत से हो सकते हैं. శరీర సంబంధమైన వ్యభిచారం కాకుండా ఆత్మ సంబంధమైన వ్యభిచారం దేవుని విషయంలో చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం. शारीरिक व्यभिचार के अलावा आत्मिक व्यभिचार करने वाले लोग बहुत ज्यादा होते हैं. మీకు అర్థమై ఉండాలి ఆత్మిక పరమైన వ్యభిచారం అంటే ఏంటో చెప్పాం. आपको समझ में आ गया होगा आत्मिक व्यभिचार क्या क्या है, मैंने बताया. దేవుని గురించి తీసుకున్న సరైన నిర్ణయంలో నిలబడకపోవటం కూడా ఆత్మీయపరమైన వ్యభిచారమే. परमेश्वर के विषय में जो हमने निर्णय लिया है उस निर्णय में स्थिर रूप से खड़े ना रहना भी व्यभिचार है. మన దేవునికి లోబడకపోతే కనుక, अगर हम प्रभु के सामने नहीं झुकेंगे, ఇర్మియా గ్రంథం 23:40 అంటున్నాడు, यिर्मयाह की पुस्तक 23:40 में कहता है, నువ్వెన్నడూ మరువని సిగ్గు నీ మీదకి రప్పిస్తానంటున్నా. आपको इतना शर्मिंदा होना पड़ेगा जिसके बारे में आपने कभी सोचा भी नहीं और भूल भी नहीं पाओगे उन అంటే चीजों को. నువ్వు ప్రవర్తన కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండకపోతే గనుక, यदि अपने चाल चलन को ध्यान से देखकर परख कर ध्यान से नहीं रहोगे तो, నీ తలంపులు ఆలోచన మాటలు వైఖరి అంతా మార్చుకున్నట్టుగా నువ్వు నిలబడకపోతే గనుక, अपना सोच, अपनी बातें, अपना तौर तरीका बदल कर प्रभु के सामने खड़े नहीं होगे तो, ఖచ్చితంగా నీ మీదకు సిగ్గు ఎలా రప్పిస్తాను అంటే ఇక ఎన్నడూ కూడా మర్చిపోలేవు, అంత గొప్ప సిగ్గు నీ మీద రప్పిస్తాను. इसमें शर्मिंदा होना पड़ेगा लोगों के सामने कि आप उस बात को कभी जिंदगी में भूल भी नहीं पाओगे. ఆఖరిగా अंत में ఈ యొక్క మన పునరుద్ధాన విషయంలో కూడా ఈ మాటను బయలుపరుస్తున్నాడు. पुनरुत्थान के बारे में भी इस बात को प्रकट करता है. చూడండి దానియేలు గ్రంథము एक बार देखेंगे दानियेल की ఆఖరిగా पुस्तक, వచనాన్ని చూద్దాం. आखिरी वचन, దానియేలు గ్రంథము दानियेल 12వ అధ్యాయము 12वां अध्याय 2వ వచనము చూస్తే, दूसरा वचन हम देखेंगे. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. जो भूमि के नीचे सोए रहेंगे उनमें से बहुत से लोग जाग उठेंगे.
कितने तो सदा के जीवन के लिए और कितने अपनी नाम धराई और सदा तक अत्यंत घिनौने ठहरने के लिए। ఆ దేనికోసం మనం ఈ ప్రయాస పడుతున్నది? किस लिए हम ये मेहनत कर रहे हैं? ఎందుకు దేవుని వాక్యం దినదినం ధ్యానించటం, వినటం, ప్రార్థించటం, పరిశుద్ధులుగా ఉండటం ప్రయాస దేనికి? क्यों परमेश्वर के वचन को सुनना, ध्यान करना, प्रार्थना करना, ये सब मेहनत क्यों करते हैं हम? మనం నిత్య జీవాన్ని అనుభవించాలని. अनंत जीवन को पाना है इसलिए। అయితే ఎవరైతే ఈ సిగ్గుపడే పాపంలో ఉన్నారో ఇంకా जो कोई ये शर्मिंदगी करने वाले पाप में बने रहते हैं, ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న విషయాలు కొటేషన్లు మీరు రాసుకుని ఉండొచ్చు. अभी तक जो हमने ध्यान करा उन वचनों को आपने लिखा भी होगा। ఈ విధమైన లేక పరిశుద్ధాత్మ దేవుడు అందించిన మాటలు మీరు గ్రహించి ఉండొచ్చు. पवित्र आत्मा परमेश्वर ने जो बातें हम तक पहुंचाई हैं, उस बातों को भी आपने सुना होगा। అయితే నిత్య జీవంకు అనుభవించటం కొంత కోసం కొందరు లెగిస్తే अनंत जीवन पाने के लिए कुछ लोग जी उठेंगे, కొంతమంది ఏమో నింద పాలవటానికి నిత్యంగా హేయులగటానికి లేస్తారట. कुछ लोग तो उनकी अपनी नाम धराई के लिए, निंदा पाने के लिए और घिनौने कहलाने के लिए उठेंगे। చనిపోయిన తర్వాత मरने के बाद సమాధుల్లో ఉండాక कब्र में रहते हैं। ఒకవేళ యేసయ్య వచ్చి పరిశుద్ధులను కొనిపోయిన తర్వాత यीशु मसीह आके पवित्र लोगों को जब उठा के ले जाएगा, న్యాయం గురించి అంటే తీర్పు దినం కోసం అందరూ లేవాల్సిందే. न्याय के दिन के लिए तो हम सबको उठना ही होगा। అపవిత్రులు కూడా లేవాల్సిందే. अपवित्र लोगों को भी उठना होगा। లోకంలో పాపులైన వారు కూడా లేవాల్సిందే. संसार में जो पापी हैं उन लोगों को भी उठना होगा। వీళ్ళెందుకు లేవాలి? इन्हें क्यों उठना है? నింద పాలవటానికి. निंदा पाने के लिए, అంటే దేవుడు వాళ్ళని నిందితులుగా చూస్తున్నాడు. क्योंकि परमेश्वर उनको निंदा करने वाले लोगों के समान देखता है। వాళ్ళు సిగ్గునందే విధంగా దేవుడు వాళ్ళని హెచ్చరించబోతున్నాడు. उनको घिनौना करने वाला है सबके सामने। కాబట్టి మనం ఏదో ఈ లోకంలో ఉండగా సరిపోతుందిలే, చెల్లుతుందిలే, నడుస్తుందిలే అని అనుకోబకండి. इस संसार में कुछ भी कर रहे हैं, सब कुछ अच्छे से चल रहा है, कोई बात नहीं करके मत सोचिए। పరిశుద్ధత విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా లేకపోతే पवित्रता के विषय में अगर हम ध्यान से नहीं रहेंगे तो, మన ప్రవర్తనని ఆ విధంగా పరిశుద్ధంగా మలుచుకునే విషయంలో కనిపెట్టుకోలేకపోతే अपने चाल चलन को पवित्र बनाने के विषय में अगर हम ध्यान से नहीं रहेंगे तो ఖచ్చితంగా ఒక రోజు నింద పాలవటం కోసం ఈ సమాధుల నుంచి లేస్తాం. एक ना एक दिन इन निंदाओं को स्वीकार करने के लिए, निंदित होने के लिए हमें इस कब्रों से जी उठना ही होगा। అందుకే సువార్తలో చెప్తున్నాడు కదా, जिसमें सुसमाचार में कहा गया है, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, जो भलाई करते हैं वो जीवन के पुनरुद्धान के लिए, కీడు చేసిన వారు తీర్పు और పునరుద్ధానం. जो बुराई करते हैं वो न्याय के पुनरुद्धान के लिए जी उठेंगे। ఖచ్చితంగా తప్పించుకునే మార్గం లేదు. बचने के लिए कोई मौका नहीं है। ఈ భూమి మీద ఉండగా అనేక విషయాల్లో తప్పించుకోవచ్చు, पृथ्वी में रहते हुए बहुत सारे विषयों से हम बच सकते हैं, కానీ ప్రాణం విడిచిన తర్వాత కూడా మనం తప్పించుకోలేము. लेकिन प्राण को छोड़ने के बाद हम बच भी नहीं पाएंगे। ఒకవేళ మన శరీరం మట్టిలో కలిసిపోయిన ఎముకలు మట్టిలో కలిసిన తప్పించుకోలేము. यदि मरने के बाद हमारा शरीर, हमारी हड्डियां गल भी जाए मिट्टी में, फिर भी हम नहीं बच पाएंगे। కాబట్టి ఆ భయంతో ప్రవర్తన దిద్దుకుందాం. इसलिए इस डर को अंदर रखकर अपने चाल चलन को सुधारेंगे। బుద్ధిశూన్యులుగా ఉండొద్దు. निर्बुद्धि ना रहें, తెలిసి ఇంకా పాపంలో ఉండొద్దు. जानबूझकर पाप में ना बने रहें, మరలా బుద్ధిహీన కార్యాలు చేయొద్దు. जानबूझकर बार बार निर्बुद्धि के कार्य ना करें, అలా వాంతికి తిరిగిన కుక్కలు అనిపించుకోవద్దు. अपनी छांट के लिए जो फिर से फिरता है उस कुत्ते के समान ना रहो। నడిచిన ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करेंगे। పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. पवित्र परमेश्वर आपकी स्तुति వాక్యముల हो, దేవా నీకు స్తోత్రములు. वचन रूपी परमेश्वर आपकी स्तुति हो। మేము బుద్ధిశూన్యులుగా కాకూడదని మాకు హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. निर्बुद्धि ना बने रहे करके वचन के द्वारा आपने सावधान किया, प्रभु धन्यवाद हो। అలా పాపంలో ఉండి సిగ్గుపడే వారిగా ఉండొద్దని హెచ్చరించినందుకు స్తోత్రములు. इस पाप में बने रहते हुए ऐसे शर्मिंदगी ना हमारी हो करके आपने हमें सावधान किया, प्रभु धन्यवाद हो। తీర్పు దినం కోసం నింద పాలవటానికి లేచేవారిగా కాకుండా न्याय के दिन निंदा पाने के लिए हम ना जी उठे, నిత్య జీవం పొందేవారిగా తిరిగి లేచే కృపను అనుగ్రహించమని अनंत जीवन पाने के लिए जी उठने के लिए प्रभु आप अनुग्रह दिखाइए। వింటున్న బిడ్డలకి మాకును అట్టి భాగ్యం దయచేయమని सुनने वाले को और हमको प्रभु इस तरह का मौका देने के लिए ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं। ఆమేన్ आमीन ఆమేన్ आमीन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలు.